న్యూస్. ఏపీలో మహిళల మిస్సింగ్ పై రోజా వర్సెస్ హోంమంత్రి అనిత మధ్య ట్వీట్ వార్ నడిచింది. మహిళల మిస్సింగ్ కేసులో టీడీపీ జనసేన పార్టీ నేతలు చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధం అని తేలిపోయిందన్నారు రోజా. దీనికి అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి అనిత ఇచ్చిన సమాధాన ప్రతులే సాక్ష్యమని ట్వీట్ చేశారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కేవలం 34 మిస్సింగ్ కేసులు మాత్రమే నమోదయ్యాయని ట్వీట్ చేశారు రోజా. వైసీపీ ప్రభుత్వంలో వాలంటీర్ల ద్వారా మహిళల అక్రమ రవాణా జరిగిందని, 30,000 మంది మహిళలు మిస్ అయ్యారని చేసిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధమని చెప్పారు. దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. అయితే రోజా చేసిన ట్వీట్లకు హోంమంత్రి అనిత కౌంటర్ ఇచ్చారు. మిస్సింగ్ కేసులకు, హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులకు తేడా తెలియకుండా రోజా వ్యాఖ్యలు ఉన్నాయని ట్వీట్ చేశారు అనిత. విభేదాలు వ్యక్తిగత మానసిక కారణాలతో కనపడకుండా పోతే అది మిస్సింగ్ అని, అలా కాకుండా ఉచ్చువేసి క్రయ విక్రయాలు జరిపి కనిపించకుండా మాయం చేసేస్తే అది హ్యూమన్ ట్రాఫికింగ్ అని తెలిపారు. ఈ రెండింటికి తేడా తెలియకుండానే గత 5 ఏళ్లు వైసీపీ పరిపాలించిందని కౌంటర్ ఇచ్చారు మంత్రి అనిత. ఇక ఏపీలో మహిళల మిస్సింగ్ కు సంబంధించి రోజా ట్వీట్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ ని అలాగే హోంమంత్రి అనితని ఉద్దేశించి ఆమె తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం 34 మహిళల మిస్సింగ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఈ ప్రభుత్వంలో అంతకంటే ఎక్కువ మిస్సింగ్ కేసులు ఉన్నాయని చెప్పి కూడా రోజా ట్వీట్ చేశారు. దీనికి హోంమంత్రి అనిత కౌంటర్ ఇస్తూ ట్వీట్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి. అయితే ట్వీట్లలో హోంమంత్రి అనిత వర్సెస్ రోజా మధ్య ట్వీట్ వార్ జరుగుతోంది కదా, మహిళల మిస్సింగ్ కేసుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ హయాంలో వాలంటీర్ ద్వారా హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ నిత్యం ఆరోపణ చేశారు. దీనికి సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వం పవన్ కళ్యాణ్పై అనేక చోట్ల కేసులు పెట్టించింది. వాలంటీర్లు గుంటూరు, విజయవాడలో కూడా కేసులు పెట్టడం జరిగింది. అయితే ఈ అంశానికి సంబంధించి కూడా గతంలో మహిళల మిస్సింగ్కు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు కావాలని చెప్పి కూడా సభ్యులు నిన్న ప్రశ్న ఇవ్వడం జరిగింది. సో ఏదైతే ఈ ప్రశ్నకు సంబంధించి కూడా హోంశాఖ నుంచి అనిత లిఖితపూర్వకంగా సమాధానం ఇవ్వడం జరిగింది. మొత్తం 46 కేసులు నమోదయ్యి దాదాపుగా 34 మంది గతంలో మహిళలు మిస్ అయిన సంఘటన కనిపించింది. దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతూ ఉందని చెప్పి హోంమంత్రి అసెంబ్లీ వేదికగా కూడా ఒక లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. దీనిపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రస్థాయిలో అగ్గి మీద గుగ్గిలమై మండుతున్నారు. మాజీ మంత్రి వైసీపీ నేత రోజా కూడా గతంలో మహిళలు 30,000 మంది మిస్ అయ్యారు, తప్పిపోయారని చెప్పి ఇష్టానుసారంగా ప్రభుత్వం ప్రకటన చేసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఎన్నికల్లో లబ్ధి పొందారు. తాజాగా అసెంబ్లీలో కూటమి ప్రభుత్వం ఈ రకమైన గణాంకాలు ఇచ్చిన తర్వాత నవ్వుల పాలైంది. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం చేస్తున్న వాటి గురించి ప్రజలు నిజం తెలుసుకోవాలని చెప్పి కూడా ఆమె ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. దీనికి ప్రతిగా కూడా హోంమంత్రి అనిత చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఏదైతే మహిళల మిస్సింగ్కి సంబంధించి కావాలనే మహిళని ట్రాప్ చేసి అక్కడి నుంచి హ్యూమన్ ట్రాపింగ్ చేయటం వేరు, అలాగే మహిళలు మిస్ అవటం వేరు. ముందు ఇది తెలుసుకోవాలి. ఈ మాత్రం జ్ఞానం తెలుసుకోకుండానే గత 5 సంవత్సరాలు మీరు మీ పార్టీ అధినేత ముఖ్యమంత్రిగా మీరు మంత్రిగా పనిచేశారని చెప్పి చాలా ఘాటుగా రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఏదైతే వాలంటీర్లకు సంబంధించి కొంతమంది యువతులను మహిళని కావాలని ట్రాప్ చేసి పక్క రాష్ట్రాలకు కానీ అది వివిధ ప్రాంతాలకి హ్యూమన్ ట్రాపింగ్ చేశారనేది ప్రధానంగా గత ప్రభుత్వ తీరుపై పవన్ కళ్యాణ్ చేసిన ప్రధానమైన ఆరోపణ. కానీ నిన్న సభ్యులకు సంబంధించి అడిగిన ప్రశ్న ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటికి సంబంధించి కేసుల వివరాలు ఏంటనే చెప్పాడు. సో ఇక్కడ మిస్ అయిన అంటే ఏదైతే కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ లేకపోతే మానసిక పరిస్థితి బాగుపడటం, ఇంట్లో విభేదాలు, గొడవల మూలంగా తప్పిపోయిన వానికి సంబంధించి మిస్సింగ్గా భావిస్తారు.
కానీ ఏదైతే కావాలని ట్రాపింగ్ చేసిన వాళ్ళని మాత్రమే హ్యూమన్ ట్రాఫిక్ కింద ఇస్తారు. వాళ్ళ గణాంకాలు వేరు, ఈ గణాంకాలు వేరు తెలుసుకోవాలని చెప్పి హోంమంత్రి చాలా ఘాటుగానే రిప్లై ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది. మొత్తం మీద గత ప్రభుత్వ హయాంలో జరిగిన మహిళల మిస్సింగ్ సంబంధించి కూడా ఒక మాజీ మంత్రి మధ్య పొలిటికల్ వార్ అయితే కొనసాగుతూ ఉంది. మొత్తం మీద ఇద్దరు, అటు వైఎస్ఆర్సీపీలో రోజా, ఇటు తెలుగుదేశం పార్టీలో అనిత, ఇద్దరు కూడా ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందిన ఈ ఇద్దరు మహిళల మధ్య ట్విట్టర్ వార్ అయితే కొనసాగుతూ ఉంది. ప్రియా. Shiva. Right, Shiva. Thanks for the updates.